హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ 2.0 ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అసలు కొంతమంది వ్యక్తులు ఆన్ ప్యాసుని కావాలని ఎందుకు అతిగా హైప్ చేశారు అంటే, కంపెనీ నుంచి ఎటువంటి అప్డేట్స్ లేకపోయినా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా దాదాపు 5-6 నెలలుగా ఆన్ ప్యాసు కంపెనీని ఎందుకు అతిగా హైప్ చేశారనే దాని గురించి ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. దాంతోపాటు ఆన్ ప్యాసులో మెయిన్ మెంబర్స్ అయిన కొంతమంది వ్యక్తులు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు అనే దాని గురించి కూడా క్లారిటీ అనేది ఇస్తాను. దాంతోపాటు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు మన పరిస్థితి ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు, కాబట్టి దాని గురించి కూడా క్లారిటీ ఇస్తారండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఏ లాంగ్వేజ్లో యూట్యూబర్ కూడా చెప్పడు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పెయిడ్ ఆర్టిస్ట్ లాగా కేవలం కంపెనీలో ఉన్న పాజిటివిటీ, కంపెనీలో ఉన్న ఈ మాత్రం చెప్తారు. కానీ ఎవరైనా సరే కంపెనీ గురించి తప్పుగా మాట్లాడితే ఎవరు మాట్లాడారు, ఎందుకు మాట్లాడారు అనేది చెప్పాలి, అంతే కదా. దాన్ని బట్టి మనకు క్లారిటీ అనేది వస్తుంది. దాని గురించి మనం మాట్లాడదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా వచ్చేసి మైకిల్ విలియమ్స్ సార్తోనే మొదలెడదాం. మైకిల్ విలియమ్స్ సార్తో నేను గత 1 year 2 years బ్యాక్ నుంచే వాట్సాప్ చాటింగ్ చేస్తున్నాను. అంటే ప్రతిసారి జైను ఏదైనా డౌట్ వస్తే ఆయనతో చాటింగ్ చేసేవాడిని, ఆయన రిప్లై ఇచ్చేవాడు, బాగానే ఉండేది. ఇక్కడ రీసెంట్ చాటింగ్లో మనం గమనించినట్టయితే ఆగస్టు 14న ఒకదానికి సంబంధించి ఆయన అయితే నేను క్వశ్చన్ అడగడం జరిగింది. ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీరు ఓఎస్లో చెక్ చేసుకోండి అన్నట్టుగా ఆయన అయితే రిప్లై ఇచ్చారు. దాని తర్వాత లివ్-ఏఐ గురించి, ఈ లివ్-ఏఐని నమ్మచ్చా లేదనేది కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. నేను గతంలో కూడా చెప్పాను, లివ్-ఏఐ అనే కంపెనీ ఏమీ కార్పొరేట్ స్టైల్ కంపెనీ కాదు. జస్ట్ ఏంటంటే లివ్-ఏఐ అనే ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. దానికి హెడ్గా చాలామంది ఉన్నారు. మనకి పరిచయమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మైకిల్ విలియమ్స్ కూడా ఈ లివ్-ఏఐలో ఉన్నాడనమాట. నేను దాన్ని ఆయన క్వశ్చన్ కింద అడిగాను, లివ్-ఏఐలో మీరు ఉన్నారా అంటే, అవును నేను ఉన్నాను, నా ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి, మన రోడ్డు మీద పడకుండా ఉండడానికి ఉండాలి కాబట్టి నేను లివ్-ఏఐ చేస్తున్నాను అన్నట్టుగా ఏదో ఒక పేదవాడి డైలాగుల కింద ఆయన అయితే కొన్ని చెప్పడం జరిగిందన్నమాట. అంటే నేను పేదవాడిని మన రోడ్డు ఎక్కకుండా ఉండడానికి లివ్-ఏఐ చేస్తున్నాను అన్నట్టుగా చెప్పాడు. ఇక్కడ మొత్తం ప్రూఫ్తో సహా పెట్టాను చూడండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 2 నెలలు టైం తీసుకున్న తర్వాత ఆయన అక్టోబర్ 29 నాకు ఒక మెసేజ్ పెట్టాడు అనమాట, ఒక లింక్ పంపించాడు. ఏంటని లింక్ చూస్తే దాంట్లో డైరెక్ట్గా మైకిల్ విలియమ్స్ సార్ చేసిన వీడియోతో సహా లివ్-ఏఐకి సంబంధించిన కాన్సెప్ట్ వీడియో ఉంది. నేను అన్నాను, తెలుగులో పాలన లీడర్ ఉన్నాడు, అతను జాయిన్ అయితే నేను జాయిన్ అవుతాను అన్నట్టుగా అతను పేరు మెన్షన్ చేసి కావాలని ఆయన్ని కొంచెం ఫోర్స్ చేశారనమాట. ఫోర్స్ చేస్తే మీరందరూ కూడా ఎందుకు ఆన్ ప్యాసును అతిగా నమ్ముకొని ఉన్నారు, ఆన్ ప్యాసుల నుంచి మీకు కమిషన్లు వస్తాయని మీరు అనుకుంటున్నారా? అలాంటిది ఏమీ జరగదు, ఎందుకంటే ఆన్ ప్యాసు అనేది డైడ్ అంటే చనిపోయింది అన్నట్టుగా ఆయన పెట్టారు. కాబట్టి మీరందరూ కూడా ఈ రకంగా ఆలోచిస్తూ ఇబ్బంది పడ్డం తప్ప, మీ ఫ్యామిలీని ఇబ్బంది పడ్డం తప్ప మీరేం చేయలేరు అన్నట్టుగా ఆయన చెప్పారన్నమాట. ఆ రోజు నాకు చాలా బాధ అనిపించింది ప్రాక్టికల్గా చెప్పాలంటే. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ నేను ఆ రోజు టెలిగ్రామ్లో పెట్టాను. కానీ ఈరోజే చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు హైప్ చేసి ఇంత హైప్ చేసి వీళ్ళు మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నారనేది నాకు కొద్దిగా బాధ అనిపించింది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మైకిల్ విలియమ్స్ అనే వ్యక్తి ఆన్ ప్యాసులో టాప్ 1 మెంబర్ అనమాట. లీడర్ బోర్డులో టాప్ 1లో ఉన్నాడు. ఈయన యాజ్ సార్ ఫ్రెండ్ అని కూడా మనకి CEO గారు అప్పట్లో పరిచయం చేయడం జరిగింది. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఆన్ ప్యాసు చనిపోయింది, ఆన్ ప్యాసు నుంచి మీరు కమిషన్లు ఎక్స్పెక్ట్ చేస్తే రాదు అని చెప్పి పెట్టడం, పోనీ అది తర్వాత విషయం అనుకోండి. లివ్-ఏఐ దాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఆన్ ప్యాసును తక్కువ చేయడం అనేది ఇబ్బంది అనిపించింది. పోనీ లివ్-ఏఐ అనే కంపెనీ అయినా తోపు కంపెనీ అంటే అది ఇంకా దారుణం అన్నమాట. దాంట్లో దాదాపు ఎప్పటి నుంచో లాంచ్ అయిపోతుందని చెప్పారు. దాంట్లో కూడా $50 $100 ప్యాకేజీలు అంటున్నారు. ఇదంతా కూడా కాపీ పేస్ట్ లాగా ఉంటుందండి. ప్రతి కంపెనీ కూడా ఆన్ ప్యాసు కంపెనీని చూసి కాపీ కొట్టారు. ఇక్కడ ఆన్ ప్యాసు కంపెనీ మరి ఎవరిని చూసి కాపీ కొట్టారని చెప్పి కొంతమంది క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు. అంటే ఫౌండర్ అనే పేరు అనేది మనమే తెచ్చామండి. లెక్క ప్రకారం ఏంటంటే ఆన్ ప్యాసు కంపెనీ ఫౌండర్ అనే పేరు తెచ్చింది. మిగతా కంపెనీలు ఎప్పుడు కూడా ఫౌండర్ గేవుండర్ అనే పేర్లు వాడాల. దాన్ని చూసే మనం కంపెనీలో ఒక హోదా ఇస్తున్నారని ఒక ఆశతో మనమైతే ఈ కంపెనీలోకి రావడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా చూసుకున్నట్టయితే ఈ కంపెనీలో మనం ఎవరినైతే నమ్మి, ఎవరైతే పెద్ద తోపు లీడర్లు అనుకున్నామో వాళ్ళందరూ కూడా వేరే కంపెనీలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ కంపెనీని నెగిటివ్ చేస్తున్నారు. అలాంటప్పుడు స్టార్టింగ్ నుంచి ఎందుకని ఒక మాట మీద లేరు? అంటే మీకు అవసరం అనుకుంటే నీ కంపెనీలో కట్టండి, వెయిట్ చేయగలిగితే నీ కంపెనీలో ఉండండి అన్నట్టుగా ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే మన ఛానల్లో మనం ఎప్పుడు కూడా ఇప్పటికల్లా కంపెనీ వస్తుంది, అప్పటికల్లా కంపెనీ వస్తుంది, ఎంత అమౌంట్ వస్తుంది అంత అమౌంట్ వస్తుంది అని చెప్పలే. బట్ వాళ్ళు మాత్రం ఎంత హైప్ చేశారంటే ఆన్ ప్యాసుని ఒక రేంజ్లో హైప్ చేశారు. ఒక రేంజ్లో హైప్ చేసి ఇప్పుడు మళ్ళీ వేరే కంపెనీల చోటుకెళ్ళి మళ్ళీ దాన్ని కూడా హడావిడి చేయడం. ఆఖరికి దిలాన్ సార్ కూడా లివ్-ఏఐలో ఉన్నాడు, ఆయన వాయిస్ కూడా వచ్చింది. అది కూడా నేను అప్పట్లో టెలిగ్రామ్లో పెట్టా. బట్ ఆయన ఏమంటున్నాడంటే నాకు ఆన్ ప్యాసు ముఖ్యం, లివ్-ఏఐ ముఖ్యం కాదని మళ్ళీ ఇంకో వాయిస్ పెట్టాడు మన తర్వాత. ఓకే, ఇవన్నీ చూస్తుంటే ఎలా ఉంటుందంటే కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా మన వాళ్ళు హైప్ చేసే దగ్గర మాత్రం తగ్గరండి. హైప్ మాత్రం ప్రతిదాన్ని హైప్ చేస్తారు, ఒకే రేంజ్లో హైప్ చేస్తారు.
బట్ ఒకదానికి ప్రాబ్లం వస్తే దాన్ని సైడ్ చేసి ఇంకో దాన్ని మాత్రమే మోటివేట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదని చెప్తున్నా. ఓకే, కాబట్టి మీకు అర్థమైంది కదా. ఇక్కడ మైకిల్ విలియమ్స్ అనే వ్యక్తి టాప్ 1లో ఉన్న వ్యక్తి, యాజ్ సార్ ఫ్రెండ్ అయిన వ్యక్తే ఆన్ పేసు చనిపోయింది, దాని మీద నమ్మకాలు పెట్టుకోవద్దు, దాంట్లో డబ్బులు రావన్నట్టుగా పెట్టారు. అది నాకు కొద్దిగా బాధ అనిపించింది కాబట్టి నేను మీతో ఈ నెల రోజులు గ్యాప్ తీసుకుని షేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటికైనా సరే చెప్పకపోతే ఆ గిల్ట్ అనేది నాకు ఉంటుంది కాబట్టి ఆ గిల్ట్ ఫీలింగ్ ఉండకూడదని షేర్ చేస్తున్నాను. ఇది మీరు పాజిటివ్గా తీసుకుంటారా, నెగిటివ్గా తీసుకుంటారా మీ ఇష్టం. నేను మాత్రం చాటింగ్తో సహా మీకు పెడుతున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 2024 అక్టోబర్లో ఓఎస్ అనేది మళ్ళీ రిటర్న్ వచ్చింది. అంటే దాదాపు 2024 జనవరి నుంచి కంపెనీకి ప్రాబ్లమ్స్ రావడము, కొన్ని రకాల లీగల్గా కంపెనీ మీద కేసులు పడ్డం అన్నీ జరిగినాయి. మనకి 2024 జూను జూలై టైంలో ఒక 3 నెలలు ఓఎస్ మొత్తానికి మనకు ఓపెన్ అవ్వకపోవడం, దాని తర్వాత మళ్ళీ అక్టోబర్ నెలలో ఓపెన్ అవ్వడం ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఆ టైంలో ఎప్పుడు లేని కొత్త యూట్యూబర్లు పుట్టుకొచ్చారు. అంటే వాళ్ళు ఆన్ పేసులో ఒక్క వీడియో కూడా చేయలేదు. ఫ్రెష్గా అప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియోల మీద వీడియోలు చేశారు. నాకు అప్పుడు అర్థం కాలేదు, ఎందుకు ఇదంతా అడవిడి చేస్తున్నారు యూట్యూబర్లు, ఇప్పుడు సబ్జెక్ట్ ఏముంది, నేను కూడా చెప్పడానికి ఏం లేదు కదా. అప్పుడు నేను అనుకున్నాను, హైప్ చేసి రోజుకు 3 4 వీడియోలు కూడా పెట్టి ఆఖరికి నన్ను కూడా నెగిటివ్ చేసి నాతో పోలిక, అంటే జీకే లుక్స్ కన్నా నాకే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయని హడావిడి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. తమిళలో హడావిడి చేస్తే ఎవరికైనా వస్తాయండి, తర్వాత విషయం. అలా చేసిన వ్యక్తులు దాని తర్వాత ఆన్ పేసులో కోట్లు వస్తాయి, లక్షలు వస్తాయి, మీ జీవితాలు మారిపోతాయి, రేపు పొద్దున్నే మీకు బ్యాంకులో డబ్బులు పడిపోతాయి, ఇవన్నీ హడావిడి చేస్తే నాకు అర్థం కాలేదు అసలు ఇంత హడావిడి చేయాల్సిన కారణం ఏంటి అనుకున్నాను నేను. బట్ ప్రాక్టికల్గా నాకు కొంతమంది వాట్సాప్ స్క్రీన్ షాట్లు, వాయిస్ మెసేజ్లు అన్నీ పంపించారు. అంటే ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు, విత్ ఫోన్ నెంబర్తో సహా. బట్ ఏంటంటే చేసే వాళ్ళకి చేపించుకున్న వాళ్ళకి లేని బాధ నాకెందుకు అన్నట్టుగా నేను చాలా వరకు ఊరుకున్నా. ఎందుకంటే మనం మంచి చెప్పినా చెడవుతుంది కదా ఈ రోజుల్లో. ఎంత మంచి చెప్పినా నీకెందుకు బాబు, కొన్నోడికి లేని బాధ అమ్మినోడికి లేని బాధ నీకెందుకు అని కూడా చాలామంది కామెంట్స్ పెట్టారు గతంలో. బట్ ఇప్పుడు తెలిసింది కదా ఎందుకు పెట్టాము అనేది. కాబట్టి ప్రాక్టికల్గా ఒక్కొక్క ఐడిని, అంటే ఒక ప్యాకేజ్ కట్టిన ఐడి 23,000 మించి ఉండదండి. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే 150,000కి అమ్మాడనమాట. అంటే 150,000 రూపాయలకి ఒక్కొక్క ఐడి అమ్మారు. అంతకన్నా ఎక్కువ కూడా అమ్మారు అన్నమాట. ఇక్కడ మీకు మొత్తం వాటితో మొత్తం స్క్రీన్ షాట్తో సహా పెడుతున్నా. మళ్ళీ ఇక్కడ డిమాండ్ చూడండి, ఇన్ని అప్డేట్స్లు వస్తున్నాయి, చాలా దగ్గరికి వచ్చింది కంపెనీ. మనం అడిగినప్పుడు ఎవరు కాబట్టి సాయంత్రం లోపు నాకు చెప్పు అని చెప్పి మళ్ళీ డిమాండ్ అన్నమాట. అసలు నీకు కావాలా వద్దా, ఏదో ఒకటి చెప్పు. నీకు 10 సార్లు నేను ఫోన్ చేశా. అంటే 150,000 పెట్టి ఐడి కొన్నవాడికి ఆలోచించుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా వీళ్ళు పదే వాట్సాప్లో వాళ్ళకి రిప్లైలు ఇచ్చి బదిరించి మరీ ఐడీలు అమ్మిన రోజులు ఉన్నాయన్నమాట. ఓకే, కాబట్టి ఇంత దారుణంగా చేసుకొని ఒక్కొక్కడు ఏముందండి, ఒక 10 ఐడీలు అమ్ముకున్నా ఒక 10 లక్షలు వచ్చేస్తాయి. ఇప్పుడు పాపం ఏమీ తెలియని ఫౌండర్స్కి వీళ్ళు హైప్ క్రియేట్ చేసి 10 ఐడీలు తీసుకునేలా చేశారు. వాళ్ళు సప్పులు చేసి కూడా ఐడీలు కొన్నారు. ఇక్కడ మొత్తం ప్రూఫ్తో సహా పెట్టాను చూడండి, నేను పోలింగ్లో కూడా పెట్టాను కదా. అప్పులు చేసుకున్న వాళ్ళు 1800 మందిలో 14% మంది ఉన్నారన్నమాట. అంటే దాదాపు 252 మంది అప్పులు చేసి మరి ఐడీలు కొన్నామని చెప్పారు. ఇంకా చాలామందికి ఇలా పోలింగ్లో పార్టిసిపేట్ చేయాలని కూడా తెలియదు, కొంతమందికి పోలింగ్ అనేది కూడా తెలియదు అన్నమాట. అలాంటి వాళ్ళు కూడా లెక్కేసుకుంటే ఇంకెన్ని వేల మంది ఉంటారో మీరే చూసుకోండి. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా జరిగినాయి. ఇక్కడ 30,000కి తెలియని వాళ్ళ ఫౌండర్స్ దగ్గర 30,000కి 25,000కి ఐడి తీసుకుని వీళ్ళు 1,00,000 2 లక్షలకు కూడా ఐడీలు అమ్ముకున్నారన్నమాట. ఈ అమ్ముకోవడం కోసం వాళ్ళు ఏం చేశారంటే ఆన్ బేస్ కంపెనీలో అటువంటి అప్డేట్స్ లేకపోయినా, ఇన్ఫర్మేషన్ లేకపోయినా, అంటే కంపెనీలో ఎటువంటి అప్డేట్స్ లేకపోయినా, ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఒక రేంజ్లో హైప్ తీసుకెళ్ళి దాన్ని అంత అమౌంట్కి అమ్ముకున్నారు. చాలామంది అమ్ముకున్నారని నాకు తెలిసిన వాళ్ళు కూడా. పేర్లు చెప్పడం బాగోదు కాబట్టి నేను చెప్పట్లేదు అంతమంది పేర్లు, ఎందుకంటే ఎవరైతే కొన్నారో వాళ్ళకి మనం ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం. ఏం చెప్తున్నాము, ఎప్పుడైనా సరే ఐడీలు తీసుకునేటప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఐడీలు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. కంపెనీ మళ్ళీ రీఓపెన్ అయిన తర్వాత మీరు అవసరమైతే అఫిలేట్ కింద వచ్చి ప్యాకేజ్ తీసుకున్న స్టార్ట్ అవుతుంది అని చెప్పాం. బట్ ఎవరు వింటారంటే మన మాటలు, ఫౌండర్ ఐడి అయితేనే వాల్యూ, అఫిలేట్ అయితే వాల్యూవే లేదని చెప్పి పూర్తిగా హడావిడి చేయడం జరిగింది. ఓకే, ఇంత హడావిడి జరగడం వల్ల చాలామంది తెలిసి తెలియక 1,50,000 2 లక్షలు, కొంతమంది 9-10 లక్షలు, కొంతమంది ₹1,00,00,000 పెట్టి కూడా కొన్నారని నాకు కొంతమంది చెప్పడం జరిగింది. మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు అన్నమాట. అంత రేంజ్లో హైప్ చేసి ఐడీలు అంత కమ్ముకున్నారు వీళ్ళకి వీళ్ళకి యూట్యూబ్ ద్వారా వచ్చే చిల్లర కాదు కావాల్సింది, ఎందుకంటే యూట్యూబ్లో పెద్ద అమౌంట్లు ఏవి రావు, మనం చేస్తున్నాం కదా ఎన్నో సంవత్సరాలు బట్టి. కాబట్టి ఇలా హైప్ క్రియేట్ చేసి ఐడీలు అమ్ముకొని కొన్ని లక్షల రూపాయలు సంపాదించారు మాట వీళ్ళు. ఓకే, కాబట్టి మీరందరూ కూడా వీళ్ళు మాటలు వినేసి వీళ్ళేదో పాజిటివ్గా మాట్లాడేస్తున్నారు. అది పాజిటివ్గా మాట్లాడడం కాదండి, అవసరం కోసం దాన్ని వాడుకుంటున్నారు అంతే. వాళ్ళ అవసరాల కోసం కంపెనీని వాడుకొని కంపెనీని హైప్ చేసి ఇంతంత అమౌంట్లకి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. దానికి సంబంధించి పోలింగ్ కూడా మనం 2 months బ్యాక్ పెట్టినప్పుడు దాదాపు 1,800 మందిలో 9% వ్యక్తులు మేము ఎక్కువ డబ్బులు పెట్టి అమౌంట్, అంటే ₹1,00,000 కన్నా ఎక్కువ డబ్బులు పెట్టి మేము ఐడి తీసుకున్నామని చెప్పి పోలింగ్లో ఓటింగ్ వేశారు. అది కూడా మీరు చూసుకోవచ్చు. 9% అంటే దాదాపు
162 మంది, అది కూడా మనకి పోలింగ్లో ఓటు వేయగలిగే వాళ్ళు. వేయగలగని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో మనకు తెలియదు. అసలు మన ఛానల్ చూడని వాళ్ళు కూడా ఐడీలు తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ బాధపడి నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, ఇంత అమౌంట్ పెట్టి ఐడి తీసుకున్నామండి, మరి కంపెనీ వస్తుందా లేదని. నేను ఒకటే చెప్పా, మీకు ఎవరైతే మోటివేట్ చేసి అమ్మారో మీరు వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఐడి కొనేటప్పుడు ఐడి తీసుకునేటప్పుడు అది నాకు సంబంధించిన బాధ్యత కాదు. ఎందుకంటే నేను చెప్పాల్సిందంతా యూట్యూబ్లో చెప్తున్నా, అంతే కదండి. నేనేం చెప్తున్నాను, ఐడి అమ్మడం కొనడం అది మీ ఇంట్రెస్ట్, అంతేగాని పర్సనల్గా నాకు సంబంధం లేనివి. జస్ట్ నేను ఏంటంటే కొనాలా వద్దా అని కూడా నేను చెప్పను. ఎందుకంటే కొంతమందికి కొనమంటే బాధ, కొంతమందికి అమ్మమంటే బాధ, కొంతమందికి తీసుకోమంటే బాధ, కొంతమందికి ఇవ్వద్దంటే బాధ. ఎందుకంటే ఎవరికున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. ఓకే, కాబట్టి వాళ్ళు 1,00,000-2 లక్షలు పెట్టి అప్పులు చేసి మరి ఐడీలు తీసుకున్నారు. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఒక్కొక్క ఐడీని 1,00,000-2 లక్షలకు అమ్ముకొని మళ్ళీ 4-5 లక్షలు సంపాదించుకున్నారన్నమాట. ఈ రకమైన వాళ్ళు ఉన్నారు. యూట్యూబర్ పేరుతో జనాల్ని మభ్యపెట్టి లక్షల ఐడీలు అమ్ముకొని ఎంజాయ్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు చాలా సైలెంట్గా ఏమీ తెలియని అమాయకులాగా నటించవచ్చు, కానీ ఒకనొక టైం వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా బయటపడతారు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఇంత అమౌంట్లు పెట్టి మీరు ఐడీలు కొన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఐడీలు ఇప్పుడు అవసరం లేదు, మా డబ్బులు మాకు రిటర్న్ ఇచ్చేయండి అని చెప్పి అడగండి. 99% ఒక్కరు కూడా మీకు ఎవరు. ఓకే, ఎందుకు ఎవరంటే వాళ్ళకి కూడా తెలుసు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అంటే ఆన్ పేసు కంపెనీ గురించి చెప్తున్నా. ఆన్ పేసు కంపెనీ ఎప్పుడు వస్తే ఎవరికి కూడా తెలియదు కాబట్టి ఆఖరికి పెద్ద ఎల్సీ మెంబర్సే దాని మీద ఆశలు వదిలేసుకొని వేరే కాన్సెప్ట్లో దిగడం జరిగింది. ఓకే, కాబట్టి మిమ్మల్ని హైప్ చేసి లక్షలు పెట్టి ఐడీలు కొనిపించారు. బట్ అక్కడ మనకు ఆన్ పేస్లో ఒక అప్డేట్ కూడా దాదాపు 15 రోజులు బట్టి రాలేదన్నమాట. కేవలం మనకు వస్తుంది విక్టరీ త్యాష్లో, అది కూడా అంత గొప్పగా ఉన్న అప్డేట్స్ అయితే రావట్లే. ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కేవైసీలు కానివ్వండి, ఫేస్ వెరిఫికేషన్లు కానివ్వండి, ఇవన్నీ అవ్వట్లేదండి. ఇప్పుడు కూడా నేను ట్రై చేసిన తర్వాత మీకు వీడియో చేస్తున్నాను. చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఎప్పటికి సాల్వ్ అవుతాయనేది మనకి ఇంకా తెలియట్లేదు అన్నమాట. ఓకేనండి, కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, ఆన్ పేస్ని కెరియర్గా తీసుకొని అయితే ఎవరు ఖాళీగా ఉండొద్దు. ఓకే, నేను ఎన్నో సంవత్సరాలు 3 సంవత్సరాల ముందు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నా. ఆన్ పేస్ని కెరియర్గా తీసుకొని దీని మీద డిపెండ్ అయ్యి ఉండొద్దు. మీ పనులు మీరు చేసుకోండి. ఒకవేళ దీని ద్వారా ఏమైనా ఇన్కమ్ వస్తే ఫ్యూచర్లో ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చిందని ఆనందపడండి. ఒకవేళ రాలేదనుకోండి, బాధపడాల్సిన అవసరం లేదు. ఇది మనకు ఒక జ్ఞాపకం లాగా మనం ఇది మనకి చేసింది అని చెప్పి అనుకోవడం తప్ప మనం చేసేది ఏముండదు. ప్రతిదీ ఒక అనుభవం అంతే. మంచో చెడో జీవితంలో మనకు కొన్ని పాఠాలు అనేది ప్రకృతి మనకు నేర్పిస్తుంది. అది మంచిగా తీసుకుంటే మంచి అవుతుంది, చెడుగా తీసుకుంటే చెడు అవుతుంది. ఓకేనండి, ఎంతకన్నా అయితే నేను డీప్గా చెప్పలేను. ఎంతవరకు చెప్పాలో అంతవరకు మీకు మొత్తం క్లారిటీగా విత్ ప్రూఫ్స్తో సహా చూపించాను. దాన్ని మీరు ఏమంటారో మీరే చూసుకోండి. అలాగే మీకు ఎవరైతే అమౌంట్లు ఎక్కువ పెట్టి ఐడీలు అమ్మారో వాళ్ళ పేర్లు మీరు చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయొచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఫోర్స్ చేయను. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలనుకున్న కన్నా ముందు మీరు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాకు డబ్బులు అవసరం, మాకు డబ్బులు కావాలి అని అడగండి. 99% మీకు ఇవ్వరు. ఒకవేళ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోండి. ఓకేనండి, ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడులాగా జెన్యూన్గా చెప్పే మీ జీకే.